గోకుల నందన గోవింద వారధి
నిన్నటి రోజు పరమాత్మ యొక్క పారతంత్రానంతా కూడా తెలియజేస్తూ ఎలాంటి ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ తెలియజేయడం జరిగింది. ఏ విధంగానైతే ఆకులన్నీ కూడా ఉదార స్వభావంతో పాలన్నీ వర్షిస్తున్నాయో అలా గొప్పనైనటువంటి ఉదార స్వభావంతో పరమాత్మ మనల్ని అనుగ్రహించవలసింది అని నిన్నటి ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ఆచార్యుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆచార్యుడు ఏ విధంగా మన పైన ఉదార స్వభావంతో వాళ్ళందరినీ కూడా ఉద్భవింప చేయాలి, మనందరినీ కూడా అనుగ్రహించాలి అని వారి శ్రీ సూక్తుల చేత మనందరినీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటారు ఆచార్యులు. ఒక సమూహంలో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఎలాంటి వారైనా సరే, ఎవరైనా సరే, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి భేదము లేకుండా సమానమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఆచార్యులు. అలా గొప్పైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆచార్యులు అని, పరమాత్మ కూడా అలాంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పేసి నిన్నటి రోజు మనకు గోదాగోష్ఠంతా కూడా పరమాత్మ కీర్తించడం జరిగింది. దానితో కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ అలాగే నేను మిమ్మల్ని అనుగ్రహించదలిచాను అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంతో పరమాత్మ యొక్క స్వభావాన్ని ఈనాడు కూడా కీర్తిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. మనం పరమాత్మని ఏ విధంగా ఆశ్రయించాలి అంటే మనం ప్రతిరోజు కూడా పరమాత్మ ముందర నిత్య ఆరాధనలో కూడా ఈ యొక్క శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తూ ఉండాలి. అలా గొప్పనైనటువంటి శ్లోకం అది. నమో నమో మనసాది భూమియే నమో నమో నందవేగ సిద్ధవే అంటూ పరమాత్మను కీర్తిస్తూ ఉండాలి. న ధర్మనిష్టోస్మి న చాప్రవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందం అకించనోనన్యగత శరణ్యం త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అంటూ మన పరమాత్మను కీర్తిస్తుండాలి. అకించనోనన్యగత శరణ్యం, స్వామి మాకు ఇతరమైనటువంటి ఎవరు కూడా
మేము శరణు వేడమయ్యా, మేము నిన్ను మాత్రమే శరణు వేడుతూ ఉంటాము, మాకు నీవు తప్పించి ఇక ఎవరు కూడా లేరు. అధర్మనిష్ఠు, మాకు ఇది ధర్మమా అధర్మమా అన్న విషయం కూడా మాకు తెలియదు. నచాత్మవేది, మేము మనసు పూర్తిగా మనసుతో నిన్ను చేరుకుంటున్నామా, ధ్యానం చేస్తున్నామా అన్న విషయం కూడా మాకు తెలియదు. నా భక్తి చరణారవిందం, నీ పైన మాకు భక్తి ఉన్నదా లేదా అన్నది కూడా మాకు తెలియనటువంటి విషయం. కానీ మాకు తెలిసింది ఒకటి, ఏమిటి? మాకు నీవు తప్పించి ఇంకా ఎవరిని కూడా మేము ఆశ్రయించేటువంటి వాళ్ళు కాదు. మేము నిన్ను మాత్రమే ఆశ్రయిస్తాము, నీవు మాత్రమే మాకు సమస్తమైనటువంటి వాడవు అని మనస వాచ కర్మణ నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము అని చెప్పేసి అకించనోనన్య గతశరణ్యం, స్వామి నీవు తప్పించి ఎవరు లేరు అంటూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్న నిత్యానుసంధానం లోపల కూడా నిత్య ఆరాధనలో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి పరమాత్మ. అలా గొప్పగా పరమాత్మ పైనే భారాన్ని వేసి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. పరమాత్మను ఆశ్రయించేవాడు రెండు రకాలుగా ఉంటారట. కొంతమంది ఆయనను విభేదించేటువంటి వాళ్ళు ఉంటారు, మరికొంతమంది పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాలకు దాసోహం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనము ఆయనను ఆశ్రయించేటువంటి విధానం మనకు కులశేఖరాల వారు కూడా చాలా చక్కగా చెప్పారు మనకు. బద్ధేనాంజలిన శిరస గాత్రైశ్వరోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోకీర్ణ బాష్పాంకునా నిత్యం త్వచ్చరణారవిందయుగళం ధ్యానామృతాస్వాధినాం అస్మాకం సరసీరువేక్ష సతతం సంపద్యతాం జీవితం. మనం పరమాత్మను ఏ విధంగా శరణు వేడాలంటే, ఏ విధంగా చేరుకోవాలి అంటే బద్ధేన అంజలిన శిరస, ఈ రెండు చేతులను కూడా హృదయం దగ్గర కాదు శిరస్సు పైన మనం పెట్టుకోవాలి. శిరస్సు పైన దాల్చి మనము పరమాత్మ ధ్యానం చేసుకోవాలి. ఏ విధంగా తిరుమల వెళ్ళేటప్పుడు చూస్తుంటాం, మన చేతులన్నీ కూడా శిరస్సు పైన పెట్టుకుంటాం. మనం గోవింద నామస్మరణ చేస్తూ శిరస్సు పైన చేతులను పెట్టుకొని పరమాత్మను దర్శించుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం ఎక్కడ ఆలయానికి వచ్చినా మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మకైనా సరే మన నిత్యారాధనలో అక్కడ కూడా మనం చేయవలసిన పని ఇదే. మనము హృదయం దగ్గర కాకుండా శిరస్సు పైన చేతులను పెట్టి మనము నమస్కారం చేసుకోవాలి. బద్ధేనాంజలిన శిరస గాత్రైశ్వరోద్గమై. ఇక మన కంఠం నుంచి వచ్చేటువంటి పదాలు ఏ విధంగా ఉంటారటంటే కంఠేన స్వరగద్గదేన, మన గొంతంతా కూడా గద్గద స్వరముతోటి నిండిపోవాలంట. అంటే ఆనంద బాష్పం, అంటే కూడా నోకీర్ణ బాష్పాంబున, మనకు పరమాత్మ దర్శించినటువంటి ఆనందము తన్మయత్వము చేత మన కళ్ళన్నీ కూడా ఆనంద బాష్పాలతోటి నిండిపోవాలి. స్వామి ఎంతటి భాగ్యం నాకు కలిగజేశావయ్యా, నీ ముందు ఇలా నిలబడి చేతులు జోడించుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చావు అంటే నేను ఎంత గొప్పనైనటువంటి భాగ్యవంతుడయ్యా. కాబట్టి అని ఆనంద బాష్పాలని కంటతో నిండిపోయి ఆ ఆనంద తన్మయత్వం చేత పరమాత్మ గురించి మనం ఏం స్తోత్రం చేయాలో మాటలు రాకుండా, ఏం మాట్లాడాలో కూడా అతి ఆనందాశయం చేత ఏం మాట్లాడాలో ఎలా కీర్తించాలో కూడా తెలియనటువంటి స్థితిలో మన గొంతంతా కూడా గద్గదమైన స్వరంతో మనం పరమాత్మను నిత్యం త్వచ్చరణారవిందయుగళం, ఆ విధంగా పరమాత్మ యొక్క శ్రీచరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కీర్తించాలి. అలా మనం పరమాత్మకు ప్రతిరోజు కూడా శరణాగతి చేయాలి. అలా శరణాగతి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోపల కొంతమంది ఆయనను విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. రావణాసురుడు, కంసుడు, పౌండరీక వాసుదేవుడు, శిశుపాలుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు, వీళ్ళంతా కూడా పరమాత్మను విభేదించినటువంటి వాళ్ళే.
యుద్ధానికి సిద్ధపడి ఆయన చేతి లోపల ఆయన బాణాలకు వారు శరణాగతి చేసేశారు. వాళ్ళ బాణాలకు వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అలాంటి ఎవరైతే పరమాత్మ యొక్క బాణాల ధాటికి పరమాత్మను ఎదురుండి నిలబడి ఆయన యొక్క వీరత్వము శూరత్వం చేత ఓడింపబడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా బాణాజితులు అని చెప్పేసి అంటారు. అలా గొప్పలైనటువంటి వీరత్వంతో ఎవరైతే తనను విభేదించి చేరము అంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఓడించి తనలో చేర్చుకునేటువంటి వాడు అలా గొప్పలైనటువంటిది వీరత్వం కలిగినటువంటి వాడు. అదేవిధంగా ఎవరైతే పరమాత్మ యొక్క అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణాలు ఎవరైతే ఉన్నారో, భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రహ్లాదులు కానివ్వండి, నారదాదులు కానివ్వండి, ఆచార్యులు, ఆళ్వారు, పన్నిద్దరాలు వీళ్ళంతా కూడా పరమాత్మ యొక్క గుణ వైభవానికి దాసోహం అయిపోయారట. ఎవరైతే ఆయన గుణ వైభవం సరే పరమాత్మకు ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. ఆయనకు మనం శరణాగతి చేయవలసిందే. ఆయన స్వాధీనంలోనికి తెచ్చేసుకుంటాడు. వాళ్ళందరినీ కూడా చేసుకుంటాడు పరమాత్మ. ఆ విషయాన్ని ఇలాంటి పాఠం లోపల మనకు గోదా గోష్ఠి అంతా కూడా తెలియజేస్తున్నాం. పాఠాన్ని అనుసంధానం చేస్తున్నాం. అంగణ్మ பங்கமாய் வந்து நின் பள்ளிர் கட்டில் கீழே అంగణ్మా జ్ఞానత్. ఈ భూమి అంతా కూడా సిరి సంపదలతోటి తులతూగుతూ అమోఘమైనటువంటి గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటిది ఈ భూమి. ఇది అంతేకాకుండా చాలా సుందరమైనటువంటి ప్రదేశం ఈ భూమి అంతా కూడా. అందరికీ కూడా ఈ భూమి అంటే చాలా ప్రీతికరంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా ఈ భూమి పైన ఇలాగే ఉంటూ సుఖ సంపదను పొందాలి, సుఖ సంతోషాలను అనుభవించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాడు చాలా మంది ఉన్నారు. అందులో అంటే సమస్తమైనటువంటి ఈ భూమండలాన్నంతా కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఆయన ఏలినటువంటి వాడు ఉన్నాడు, మాంధాత అనేటువంటి రాజు. ఆ మాంధాత ఎలా జన్మించాడట అంటే ఆయన జన్మించిన తర్వాత ఒక పురుషుడికి జన్మించినటువంటి వాడు మాంధాత. ఒకనొక సమయం లోపల సంతానం కోసం అని చెప్పేసి యాగం చేసి యాగపరంగా వచ్చినటువంటి పాయసం ఏదైతే ఉందో ఆ పాయసాన్ని తన భార్యలకు ఇవ్వమని చెప్పేసి ఇస్తే అక్కడ పక్కన పెట్టుకున్నాడు. మరునాడు ఉదయం శుచి అయిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి పక్కన పెట్టుకొని అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం చేస్తే నీళ్లు అనుకుని ఆ పాయసం తాగేశాడు. దానితో ఆయన గర్భవతుడు అయిపోయాడు. అందరు కూడా ప్రార్థన చేసి అశ్విని దేవతలు వచ్చి ఆ పురుషుడికి పురుడు పోసి ఒక పిల్లవాడికి జన్మనిచ్చాట. మరి పాలు ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే సాక్షాత్ ఇంద్రుడే వచ్చాడు. మా దదాతి, నేను ఇతన్ని పరిపాలన చేస్తాను, చూసుకుంటాను అని చెప్పేసి ఆయన వచ్చి తన యొక్క వేలును ఆ పిల్లవాడి యొక్క చేతిలో నోట్లో పెట్టాడు. తద్వారా అంటే ఆయనకు పాలు అందించాడు ఇంద్రుడు. అందుకోసమని చెప్పేసి ఆయన మాం దదాతి అన్నాడు కాబట్టి ఆయన పేరు మాంధాత అని చెప్పేసి పిలుస్తారు. ఆయన సమస్తమైనటువంటి భూమండలానంతా కూడా ఏలినటువంటి గొప్పనైనటువంటి మహానుభావుడు మాంధాత. అలాంటి వాడు కూడా పరమాత్మకు శరణాగతి బాణాల చేత ఓడింపబడి ఈ సుందరమైన ప్రదేశాన్నంతా కూడా వదిలేసుకుని ఆయనకు శరణాగతి చేయడం జరిగింది. అలాగే రావణాసురుడు అంటే అణవీర భయంకరమైనటువంటి
వాడు ఉంటాడు అంటే వాడికి శరణాగతి చేసినట్టు అవుతుంది అని 2 ముక్కలు కూడా వెనకకే పడిపోయేటటువంటి అలా అంత గొప్పనైనటువంటి అహంకారి తన స్వభావం కలిగినటువంటి వాడు రావణాసురుడు. అలాంటి రావణాసురుడు కూడా రామచంద్రుడితో యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆహా ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు రామచంద్రుడు. నిజానికి యుద్ధం చేస్తే ఇలాంటి వాడితోనే యుద్ధం చేయాలి. ఒకవేళ ఓడిపోయినా ఒక గొప్పనైనటువంటి వీరుడి చేతిలో ఓడిపోయాను అన్నటువంటి గొప్ప కీర్తి లభిస్తుంది నాకు. ఒకవేళ గెలిచాలి అనుకో ఒక గొప్ప వీరుడిని గెలిచాను అన్నటువంటి అలా కూడా ఘనకీర్తి లభిస్తుంది నాకు అని శత్రువుల చేత కూడా తన పరాక్రమాన్ని మెచ్చుకునేలాగా యుద్ధం చేసి వీరత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ రామచంద్రుడు. రావణాసుడి చేత కూడా ఆయన రాముడు చేస్తున్నటువంటి యుద్ధ విన్యాసం మండలాకారంలో తిరగడం కానివ్వండి, చతురస్రాకారంలో తిరగడం, ఆ విధంగా వివిధ రకాల ఆకారాల్లో తిరుగుతూ అమోఘమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు రామచంద్రుడు. అదంతా చూసి విస్మయం చెందాడు రావణాసుడు. శత్రువుల చేత కూడా పొగడబడినటువంటి వీరత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాగే పౌండరీక వాసుదేవుడు కూడా, పౌండరీక వాసుదేవుడు అనేటువంటి వాడు నేనే భగవంతుడిని, నేనే పరమాత్మను, అందరూ నా నామస్మరణనే చేయాలి, వాడికి వాసుదేవ అని నాకు కూడా వాసుదేవ అని చెప్పేసి నేనే వాసుదేవుడను. ఇంకా వాడికంటే కూడా నా పేరే పెద్దగా ఉంది, వాడికి కేవలం వాసుదేవుడు అనే ఉంది. నాకు పౌండరీకానికి అక్షరాలు ఎక్కువనే ఉన్నాయి నాకు, కాబట్టి వాడికంటే నేనే గొప్పనైనటువంటి వాడిని అని లక్కతోటి 2 చేతులు చేయించుకున్నాడు, భుజాలు పెట్టేసుకున్నాడు, చతుర్భుజుడు అయిపోయాడు. లెక్కతో పెట్టేసుకొని 2 శంఖచక్రాలు కూడా చేయించేసుకున్నాడు, పంచ ఆయుధాలను కూడా చేసేసుకున్నాడు. చేసుకొని ఇక నుంచి నేనే దేవుడను, అందరూ నా నామస్మరణనే చేయాలి, నన్నే పూజ చేయాలి అని గొప్పగా ప్రకటించేసుకున్నాడు ఆ పౌండరీక వాసుదేవుడు. ఇక అంతేకాకుండా కృష్ణుడికి కూడా వర్తమానం పంపించాడు. కృష్ణుడిని కూడా వాసుదేవుడు అంటారు కదా, వసుదేవుడు కొడుకు కనుక, ఏమయ్యా నువ్వు వాసుదేవుడు అని చెప్పి పేరు పెట్టుకున్నావట, నీవు కూడా శంఖచక్రాలు ధరిస్తూ ఉన్నావట, నీకు ఆ అర్హత యోగ్యత లేదయ్యా, కాబట్టి నీ యొక్క నువ్వు ధరించినటువంటి శంఖచక్రాలను పరిత్యజించేసి వదిలేసేయు అని చెప్పేసి అన్నాడు. వదిలేస్తావా, లేకపోతే నేను వచ్చి యుద్ధం ప్రకటించాలని పైన యుద్ధానికి సిద్ధం కా అని చెప్పేసి తెలియజేశాడు. వర్తమానం పంపించాడు, కబురు పంపించాడు వాసుదేవుడు కృష్ణుడికి. దానితో కృష్ణుడు నీకెందుకు నాయన కష్టము, ఇక్కడ దాకా వచ్చి యుద్ధం చేసే అవసరం నీకెందుకు, నువ్వు చెప్పావు కదా ఆయుధాలు వదిలేయమని అని, నేనే ఆయుధాన్ని వదిలేస్తున్నాను అని చెప్పేసి సుదర్శనాన్ని వదిలేశాడు. ఆ సుదర్శనం కాస్త సమస్త పౌండరీక వాసులు దేవుడు చేసుకున్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి వాడిని కూడా హతమాన్ చేసింది. ఎవరైతే పరమాత్మను ఎదిరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతమార్చి తన వీరత్వంతో వారి యొక్క స్వాధీనంలో తెచ్చుకునేటువంటి వాడు పరమాత్మ. అంగణ్మాజ్ఞానతరష అభిమాన భంగమాయ్, ఎవరైతే గొప్పగా గొప్పనైనటువంటి వాడిని అని చెప్పి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అభిమానవంతున్నారు, ఈ భూమంతా నాదే, ఈ భూమి పైన ఎప్పటికీ ఉండేటువంటి వాడిని, శాశ్వతంగా ఉండేటువంటి వాడిని, నాకు ఎదురు లేదు ఈ భూమి పైన అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ అభిమానాన్నంతా కూడా అహంకారాన్నంతా కూడా భంగం చేసేటువంటి వాడు పరమాత్మ. ఒక రాజు ఉండేటువంటి వాడు, ఆ రాజు ఎలాంటి వాడు అంటే ఎప్పుడు కూడా ఎవరైనా కనిపిస్తే
సాధారణంగా మనము ఎవరైనా కనిపిస్తే మనం నమస్కారం చేస్తూ ఉంటాం, పెద్దవాళ్ళైనా కనిపిస్తూ ఉంటే. అలాగే రాజు గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, తన రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా రాజుపైన భక్తితో నమస్కారం చేస్తూ ఉంటారు. మరి నమస్కారం చేసిన రాజు ఏం చేయాలి? ప్రతి నమస్కారం చేయాలి. వాడిని చూస్తే వాడు నాకు నమస్కారం పెడతాడు, నేను ప్రతి నమస్కారం చేయాలి వాడికి అని అటువైపు కూడా చూడకుండా ఆకాశం కేసి చూసేటువంటి వాడు. ప్రతి నమస్కారం చేయవు, ఎక్కడ చేయాల్సి వస్తుందో అని. సామంతరాజులు ఎవరైనా వచ్చి కప్పం చెల్లించడానికి వస్తే ఆ తెచ్చినటువంటి సంపదనంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేసి స్వామి రాజుకు చెప్తే ఆ సంపద వైపు కూడా చూసేటువంటి వాడు కాదు, పక్కన దిక్కులు చూసేటువంటి వాడు. ఎందుకంటే ఆ సంపదను చూస్తే మన ఈ సంపద అంతా కూడా దీనిపైన అంతా కూడా తనదైనప్పటికీ, అంతా వాళ్ళు కప్పం చెల్లించడానికి వచ్చినప్పటికీ కూడా దీనిపైన కోరిక కలిగి ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు అందరూ. చిన్నతనం అయిపోతుంది అని ఆ సంపదను కూడా చూసి లెక్క చేసేటువంటి వాడు, తలకాయ పక్కన తిప్పేసుకునేటువంటి వాడు. అలా గొప్పగా అహంకారంతో బతికేటువంటి వాడు రాజు. అలాంటి వాడికి ఏమైంది అంటే కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ రాజు ఒకానొక సమయం లోపల ఓడిపోవడం జరిగింది. ఓడిపోయితే ఆయన పారిపోయాడు. అప్పటి వరకు కూడా అహంకారంగా బ్రతికాడు రాజు. కనుక ఆ రాజ్యంలో ఎవరు చూసినా కూడా చాలా సులభంగా గుర్తుపట్టేస్తారు, ఈయన రాజు కదా. కాబట్టి ఎవరూ చూడకుండా ఆ రాజ్యంలో దాక్కుంటాడు, ఎవరికి కనబడకుండా. ఎంతకాలం దాక్కుంటాడు? 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు. ఆకలి అవుతుంది కదా, మరి ఆకలి ఏం చేయాలి? వాడి ఆకలికి ఎవరు తిండి పెట్టాలి వాడికి అని అనుకుంటే భిక్షాన్ని బయటకు వచ్చాడు, రాజు పిచ్చి పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అంటారు, పరువు పోతుంది. కాబట్టి పగలు బయటకు రావద్దు. రాత్రి పూట మాత్రమే ఆ కాలం లోపల ఒక సాంప్రదాయం ఉండేది. రాత్రి ఇంట్లో అందరూ తిన్న తర్వాత మిగిలినటువంటి అన్నాన్ని, కూరగాయలన్నింటినీ కూడా కలిపేసి మనం ఇప్పుడు ఏదైతే కదంబం అంటామో అలా సిద్ధం చేసి ఒక గూట్లో పెట్టేటువంటి వాడు. ఎవరైనా వచ్చి ఆహారం తీసుకొని దాన్ని వెళ్ళిపోయేటువంటి వాడు. అలా పెట్టినటువంటి ప్రసాదాన్ని, ఆ అన్నాన్ని ప్రతిరోజు కూడా రాత్రి చీకటి పడ్డ తర్వాత ఒక నల్లటి గొంగళి కప్పుకొని ఎవరికి కనబడకుండా గోడల పట్టి మెల్లమెల్లమెల్లగా వచ్చేటువంటి వాడు. వచ్చి ఆహారాన్ని తీసుకొని తన యొక్క ఆకలి తీర్చుకుంటూ ఉండేటువంటి వాడు. ఇలా ప్రతిరోజు కూడా జరుగుతుంది. వరుణాహమాయ్ ఓడపురముడ నాండవ కరుణాయక రండకాల చిరైపాయ. అలా ప్రతిరోజు జరుగుతుంటే అక్కడ కూడా ఎప్పుడైతే అదృష్టం వికిరిస్తుందో, దురదృష్టం తంతుందో, ఒక రోజు రాత్రి చీకట్లో ఆ గొంగడి కప్పుకొని గోడల పట్టి మెల్లమెల్లగా వస్తూ ఉంటే ఒక నల్లటి కుక్క పిల్లలను పెట్టింది. ఆ విషయం తెలియక ఆ కుక్క పైన కాలు పెట్టాడు. దాంతో ఏమవుతుంది, ఆ పిల్లల పైన కాలు పెట్టేసరికి, కుక్క పైన కాలు పెట్టేసరికి అది ఏంది కనుక ఆ రాజు పిక్కను పెట్టేస్తున్నాడు. కరుణాయక రండకాల అలా పిక్కను పెట్టేసరికి ఒక్కసారి గట్టిగా రమ్మ అన్నాడు, అడిచాడు. తన చేతిలో తిప్పలు పారేశాడు. అంత గట్టిగా అరిచేసరికల్లా అందరితో కూర్చున్నారు. ఎవరికంటూ అయితే పడకూడదు అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అందరికీ కనబడిపోయాడు. సినిమాలు అంతా అయ్యో రాజు కింద గడ్డి పట్టిందా అని చెప్పేసి అన్నారు. మనిషి కింద మళ్ళీ అన్నం తీసుకొచ్చారు రాజుకు. ఔషధాలన్నీ చేసి రాజుకు మళ్ళీ తిండి పెట్టి మొదలుపెట్టారు. అంటే ఎలాంటి వాడి పరిస్థితి ఎలాంటి, కనీసం సంపదల కేసి చూడకుండా, ప్రజల కేసి కూడా చూడకుండా ప్రతి నమస్కారం ఎక్కడ చేయాల్సి వస్తుందో అని అంత అహంకారంగా బ్రతికేటువంటి వాడు కూడా తిండి కోసమని కష్టపడాల్సి వచ్చేది. ఒక ఎంత
దాచుకుందాము అనుకున్నా, ఎంత తెలియకుండా బ్రతకాలి అనుకున్నప్పటికీ కూడా అందరికీ తెలిసేలాగా చేసి వాడి యొక్క అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమాన గంధమాయ వాడి యొక్క అహంకారాన్ని అంతా కూడా తెచ్చేస్తాడు పరమాత్మ. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అహంకారం కలిగినా కూడా వెంటనే ఆ అహంకారాన్ని తొలగించేటువంటి వాడు పరమాత్మ. అలా గొప్పనైనటువంటి వీరత్వము శూరత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎవరైనా సరే ఎదిరించి నిలబడితే చాలు, నీదెంత లెక్క అని చెప్పి హిరణ్యకశిపుడు అన్నటువంటి దర్శనమైన అన్ని లోకాలను వెతికాడు కానీ వైకుంఠంలోనికి ప్రవేశించలేకపోయాడు. మరి కోరుకొని పిలుచుకొని స్తంభం నుంచి ఆవిర్భవం చేసుకొని వాడి చేతిలో అతమైపోయాడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడు అంటే స్తంభంలో ఉన్నాడు, ఆ స్తంభంలోంచి బయటకు వచ్చాడు, వాడిని అతమార్చేశాడు. అంటే ఎవరైనా ఎదిరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, రావణాసుడు లాంటి వాడు కానివ్వండి, పౌండరీక వాసుదేవుడు లాంటి వాడు కానివ్వండి, వాడి యొక్క అహంకారాన్ని తన వీరత్వంతో అభిమానం అంతా అహంకారాన్నంతా కూడా తొలగించేటువంటి వాడు పరమాత్మ. మరికొంతమంది ఉంటారు, వాళ్ళంతా కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మంగళ స్వరూపానికి వాళ్ళందరూ కూడా దాసోహం అయిపోతూ ఉంటారు. ఆడవాళ్ళందరూ కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దాసోహం అయిపోయి ఆయనను కీర్తించినటువంటి వాళ్ళే వాళ్ళంతా కూడా. అలా గొప్పనైనటువంటి స్వభావం ఉంటుంది పరమాత్మ యొక్క గుణాల కలిగిన దివ్య మంగళ స్వరూపానికి కూడా. మనకు రామచంద్రుడినే నేను విశ్వసిస్తున్నానయ్యా. అలా గొప్పనైనటువంటి ఎందుకో ఆయన గొప్పనైనటువంటి గుణ సంపన్నుడు రామచంద్రుడు వాడే. అయోధ్య లోపల నిరంతరము రామచంద్రుడి యొక్క సేవలో ఉన్నటువంటి వాడు లక్ష్మణ స్వామి. రాముడిని వదిలేసి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు భరతుడు. ఏంటో భరతుడికి రామచంద్రుడు దగ్గరకుండా పోయాడు. అలాగే పక్కనే ఉన్నటువంటి సీతమ్మకు కూడా రామచంద్రుడు దూరం అయిపోయాడు. అంటే ఎవరైనా సరే వాడిని కాదు అని ఆయన దివ్యమంగళ స్వరూపానికి ఎవరైనా సరే దాసోహం అనవలసిందే. అలా గొప్పనైనటువంటి పరమాత్మ యొక్క అన్నతో అంటుంది హనుమ, మరి మీరేమో వానరులు, ఆ వాళ్ళేమో నరుడు. ఈ నరులకు వానరులకు అసలు సంబంధుడికి యొక్క గుణాలను చూసి దానికి దాసోహం అయిపోయి రాముని శరణు పెడుతున్నాను. రామ భక్తుడిగా రామదూతగా మారిపోయాను. ఆ యొక్క రామచంద్రుడి గుణాలన్నింటినీ కూడా నాకు దాసోహం అయిపోయాను. అలా గొప్పగా తన యొక్క గుణ వైభవాన్నంతా కూడా చాటుకున్నటువంటి వాడు పరమాత్మ. అలా ఎవరైతే తన గుణాలకన్నిటికీ పరమాత్మ గుణ సౌందర్యాలంతా కూడా మనకు ఆడవారు నారాయణ దివ్య ప్రబంధంలో గొప్పగా కీర్తించడం జరిగింది. పరమాత్మ గుణ వైభవాన్నంతా కూడా అద్భుతంగా కీర్తించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దర్శించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఏ విధంగా పరమాత్మ దర్శించుకున్నారో దానంతా కూడా మనకు నారాయణ దివ్య ప్రబంధంలో ఆడవాళ్ళు 12 మంది ఆడవాళ్ళు అందించడం జరిగింది మనకు. అంటే పరమాత్మ యొక్క గుణ వైభవానికి అందరూ కూడా దాసోహం అయిపోతూ ఉంటారు. అంతేకాకుండా పరమాత్మ గొప్పైన స్వభావం ఉంది. అంటే ఆయన యొక్క దివ్య దృష్టి, ఆయన యొక్క కటాక్ష వీక్షణాలు పడితే చాలు ఎవరివైనా సరే శాపాలన్నీ కూడా తొలగిపోతాయట. మనకు శ్రీరంగంలో ఆలయం గంగ భాగాన చంద్ర పుష్కరిణి అంటుంది.
యజ్ఞానికి ఆ పరమేశ్వరుడు శ్రీ మహాశివుడిని పిలవలేదు కనుక అలా పిలవకపోయినా వచ్చినటువంటి శివుడిని దక్షుడు పరాభవింపజేస్తాడు. దానితో శివతాండవం చేసి దక్ష యజ్ఞాన్నంతా కూడా ధ్వంసం చేసేస్తాడు శివుడు. అలా దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసమని అనేక మంది దేవతలు కూడా శివుడికి సహకరిస్తారు. అందులో చంద్రుడు కూడా. ఆ చంద్రుడికి దక్షుడి యొక్క 27 మంది కుమార్తెలకి వివాహం చేశాడు. అయినప్పటికీ కూడా చంద్రుడు దక్ష యజ్ఞ వినాశనానికి సహాయం చేశాడు కాబట్టి చంద్రుడికి దక్షుడు శాపం పెడతాడు, క్షీణించిపోమని చెప్పి. అందుకోసమే చంద్రుడికి మనకు 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడు, 15 రోజులు వృద్ధి చెందుతూ ఉంటాడు చంద్రుడు. మరి ఆ శాప విమోచనం ఎలా జరిగింది అంటే ఆ పరమాత్మ శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే శాప విమోచనం జరుగుతుంది అని తెలియజేశారు. కాబట్టి చంద్రుడు వచ్చి ఆ స్నానం ఆచరించి శాప విమోచనం చేసుకున్నాడు కాబట్టి దానికి చంద్ర పుష్కరిణి అని చెప్పేసి పేరు రావడం జరిగింది. అలాగే గౌతమ మహర్షి అహల్యను శపిస్తాడు. రాయిలా ఉండమని చెప్పేసి శపించాడు ఆయన. వాయుభక్షిడిగా ఉండమని శపిస్తాడు. కదలకుండా కేవలం గాలిని మాత్రమే భక్షిస్తూ ఉండాలి అని చెప్పి శపిస్తాడు ఆయన. మరి ఆ శాప విమోచనం ఎలా జరిగింది? ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క పాద స్పర్శ ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చి పాద స్పర్శ కలిగిందో వెంటనే అహల్యకు శాప విమోచనం జరిగింది. అంటే పరమాత్మని ఎవరు ఆశ్రయించినప్పటికీ కూడా వాడి యొక్క కటాక్ష వీక్షణాలు మన పైన ఉంటే చాలు శాప విమోచనాన్ని కూడా జరిగిపోతాయి. శాపాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మనం అనుభవించేటువంటి కర్మ అంతా కూడా తొలగిపోతుంది. కర్మ రహితులం అయిపోతాం. మనమంతా కూడా శాపాలన్నీ కూడా మనము జన్మలుగా అనుభవించేటువంటి శాపాల ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి వాడి యొక్క కటాక్ష వీక్షణ చేత. కనుక పరమాత్మ యొక్క స్వరూపము ఏదైతే ఉందో వీరత్వానికి ఆ దివ్యమంగళ స్వరూపానికి అందరూ కూడా దాసోహం అయిపోయేటువంటి వాళ్ళే. అంగన్మా జ్ఞాన దర్శన అభిమాన భంగమాయ్ వందు నిర్మళ్ళిర్ పట్టిర్ కీషే. అలా ఎవరైతే పరమాత్మ చేత బాణాజితులు గుణజితులు ఉన్నారో, వారు వీరత్వంతో ఓడిపోయినటువంటి వాడు ఉన్నారో, పరమాత్మ గుణాలకు దాసోహం అయిపోయినటువంటి వాడు అంటున్నారో వాళ్ళంతా కూడా అక్కడ శయనించి ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పట్టి మంచం ఏదైతే ఉందో దానంతా కూడా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారన్నమాట. పళ్ళెర్ పట్టెర్ కీషే, గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. ఎందుకోసమని పరమాత్మ యొక్క కటాక్ష వీక్షణాలు పడాలి అని చెప్పేసి సుప్రభాత సేవలో ఉండేటువంటి గొప్పనైనటువంటి భాగ్యం ఇది. మొట్టమొదటిగా పరమాత్మ యొక్క కటాక్షం ఎవరిపైన పడుతుంది? సుప్రభాత సేవలో ఉండేటువంటి భాగ్యం అది. సుప్రభాత సేవలు మనం ఎందుకు చేయాలి అంటే ఆ సుప్రభాత సేవ అయితే పరమాత్మ లేస్తాడు కదా, లేవగానే మొదటిగా ఎవరిని వీక్షిస్తాడు పరమాత్మ. ఆ ఉదయం లేవగానే వీక్షించేది ఆ వీక్షణలు ఏవైతే కటాక్షాలు మన పైన కలగాలి అని చెప్పేసి మనమంతా కూడా సుప్రభాత సేవలో పాల్గొనాలి. పరమాత్మ నిద్ర మేల్కొనడం లోపల మనమందరం కూడా ఉత్తేజం. అందుకోసమే ఉదయానికి పూర్వమే మనకు సుప్రభాత సేవ కోసమే పరమ ఆలయానికి మనం పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. అంటే కవాట తలుపులు దివగానే మొట్టమొదటగా సుప్రభాత సేవతో ఎవరిపైన కటాక్షాలు పడతాయి. తద్వారా అనుగ్రహం కలుగుతుంది పరమాత్మ చేత అని చెప్పేసి. ఇలా పడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఆయన ఉదయం లేస్తూ సూర్యోదయానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తూ ఉన్నాట. బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తూ ఉంటే అనేక మంది దేవతలందరూ కూడా వచ్చి ఆ సుప్రభాత సేవలో పాల్గొని వారి పైన కటాక్ష వీక్షణలు పడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారట. మరి అలా కటాక్ష వీక్షణలు పడాలి అని చెప్పేసి, చల్లని చూపులు పడాలి అని చెప్పేసి రికమెండేషన్లు కూడా చేస్తూ ఉంటారట. ఎప్పుడు ఆయన యొక్క సేవలో ఉండేటువంటి గణపతులు చెప్తున్నారు,
స్వామి ఒకసారి లేవగానే ముందు నన్ను చూడమని కదా అని బ్రహ్మ గరుడుకు రికమెండేషన్ చేయమని చెప్పాడు. ఆ గరుడు వెళ్ళి పాపం శ్రీ మహారాజు చెప్పాడు, స్వామి మీరు లేస్తున్నారు కదా, లేచే ముందు మీరు ఒక్కసారిగా ఆ కమలాసుని చూడండి. బ్రహ్మ పద్మంలో కూర్చుంటాడు, కమలంలో కూర్చుంటాడు కదా, ఆ కమలాసుని చూడండి. ఒకసారి మీ యొక్క ఈ సుప్రభాత సేవలో మీ కటాక్షాల కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు ఆయన అన్నాడు. అనగానే ఈయన అప్పుడప్పుడే నిద్ర లేస్తున్నాడు. పాపం కమలాసన అనేసరికల్లా కమలంలో ఉండేది ఎవరు? అమ్మవారు. లేవగానే ఆ లక్ష్మీ అమ్మవారిని చూడాలి, అలాగే నిమిషం అన్నాడు. అనగానే అది కాదు స్వామి, కనీసము ఆ స్త్రీ కంఠుడినైనా చూడండి. స్త్రీ అంటే విషం, గరడానికి కంఠంలో ఉన్నటువంటి వాడు రుద్రుడు కాబట్టి కనీసం ఆ శ్రీకంఠుడినైనా చూడండి అని చెప్పేసి. స్త్రీ అంటే మంచి చక్కనైనటువంటి కంఠం కలిగినటువంటి ఎవరమ్మో లక్ష్మీ అమ్మవారమ్మ, లక్ష్మి మంచి కంఠం కలిగినటువంటి అలాగే చూస్తారు. అంటే ఆయన అమ్మవారి జాతిలోనే ఉన్నాడు కాబట్టి కమలాసనుడు అన్నా శ్రీకంఠుడు ఏదన్నా కూడా అమ్మవారి పేరే చూస్తూ ఉంటుంది. అంటే ముందుగా అమ్మవారి యొక్క కటాక్ష, ఇంకనే ఆయన అమ్మవారిని చూసిన తర్వాతనే మీరు అమ్మవారి యొక్క పురుషకారం ఎవరు వేడుమంటే వాడితో పురుషకారం చేసి ఎవరిని కటాక్షించాలో అమ్మవారు తెలియజేస్తూ ఉంటుంది. మనకు పురుషకార స్వరూపిణిగాను అందరినీ కూడా అనుగ్రహింపజేస్తుంది అమ్మవారు. ఆ విధంగా దేవతలు కూడా వచ్చేసి ఆయన యొక్క ముందు నిలబడి కటాక్షాలు కలగాలని చెప్పి చూస్తారు. మేమంతా కూడా నీ యొక్క లేసేటువంటి నీ మొట్టమొదటి కటాక్షాలు కలగాలి మాకని చెప్పేసి అనుగ్రహించమని చెప్పేసి మేమందరం కూడా పరిగెత్తుకుంటూ వచ్చాము. నీవు లేవకంటే ముందే దగ్గరికి వచ్చేసామయ్యా. అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవాలి, టీచర్ ఎందుకు ఆశ్రయించాలి, నేను ఇంకొకటి కాళ్ళు పట్టుకోవాలా అని వెళ్ళి తన దగ్గర కూర్చున్నాడు దుర్యోధనుడు. నాకు ఈ శ్రీకృష్ణుడి పాదాలే మాకు శరణుడు కదా అని ఆ పాదాల దగ్గరే ఉన్నాడు అర్జునుడు. ఎవరైతే పాదాలను ఆశ్రయించున్నాడో కళ్ళు తెరవగానే ఎదురుగా ఉండేటువంటి వాడు కనబడతారు కానీ వెనుకకునేటువంటి పక్కకునేవాడు కనబడదు కదా. కాబట్టి కృష్ణుడి యొక్క కటాక్షం అర్జునుడి పైనే పడింది. ఆ కృష్ణుడు అర్జునుడిని అనుగ్రహించాడు. ఆ పార్థసారథిగా ఉండడానికి ఒప్పుకొని వచ్చేసాడు. అంటే కటాక్ష వీక్షణాలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత సేవ లోపల అలా గొప్పనైనటువంటి భాగ్యం పొందడం కోసం అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మేమంతా కూడా ఈ నీవు పడుకున్నటువంటి ఈ శయ్యామందిరానికి వచ్చేసి ఇంతమందిని లేపుకుంటూ అందరినీ కూడా అడుగుతూ నేను ఇంతకాలంగా నిన్ను ప్రార్థన చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ నీ శయనకాల సౌందర్యాలంతా కూడా మేము వీక్షించామయ్యా. కాబట్టి నీవు ఒక్కసారి లేచి నీ యొక్క కటాక్ష వీక్షణాలు మా అందరి పైన కూడా కురిపించవలసింది. మమ్మల్ని అందరినీ కూడా చల్లని చూపులతో మమ్మల్ని అనుగ్రహించవలసింది. చెండవిరుపార్ పూర్వందు తడైంపేదో ఏదో నేను ఒక్కదానే వచ్చానో లేదా ఇంకా ఎక్కడో ఇద్దరు వచ్చడం కాదు, గుంపులు గుంపులుగా వచ్చేసామయ్యా. అంతా కూడా ఆ నందవ్రతంలో ఉన్నటువంటి ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో ఆ గోపికలంతా కూడా సమూహాలుగా వచ్చి ఇక్కడ నీ ముందు నిలబడిపోయి ఉన్నారు అంతా కూడా. కాబట్టి నీవు మెల్లగా నీ యొక్క కన్నులను తెరవలసింది. కింగిని వాయించేద తామనై పూపోలే. ఆ పరమాత్మ యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయట, అరమోడుపు అని చెప్పేసి అంటాం, కొద్దిగా తెరిచి ఉన్నాయట. మొత్తం మూసుకోలేదు పరమాత్మ ఇంకా కృష్ణుడు, కొద్దిగా తెరిచి ఉన్నాయి. ఆ కొద్దిగా తెరిచి ఉన్నటువంటి ఆ కళ్ళ లోపల ఆ ఉన్నటువంటి ఆ కనుగుడ్డేదైతే అటు ఇటు కదులుతూ ఉందట. కింగిని వాయించేద అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక మువ్వ ఉంటుంది, మువ్వ లోపల ఒక చిన్న ఏదో రాయి కానీ ఏదైనా ఉంటుంది, అది సబ్బడి చేస్తూ ఉంటుంది. దాన్ని మువ్వను కదిలించినప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది, అది శబ్దం చేస్తూ ఉంటుంది. అలాగే పరమాత్మ కళ్ళు కూడా ఒక మువ్వలాగా ఉన్నాయట. అది లోపల ఆయన కళ్ళు అటు ఇటు కదులుతూ అందంగా కనబడుతూ ఉన్నాయట. పరమాత్మను ప్రార్థన చేసి స్వామి నీ నేత్రాలు ఏవైతే ఉన్నాయో
అడ్డం వచ్చేస్తుంది కదా, నేను ఇటు పెట్టలేకపోతాను, పోనీ ఇటువైపు పెద్దదాన్ని ముక్కు అడ్డం వచ్చేస్తుంది. ఈ ముక్కు చెవుల మధ్యన కండతోటి నేను విశాలంగా పెంచుకొని మిమ్మల్ని అందరినీ ఒకేసారి కటాక్షించలేకపోతున్నాను నేను అని పరమాత్మ బదులిస్తాడు వాడు. అంటే పరమాత్మ అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఎప్పుడు కూడా మనం శరణం అనగానే మనం అనుగ్రహించాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ గొప్పడైనటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మువ్వలలాగా అందులోపల ఆ కంటి గుడ్డు అటు ఇటు కదులుతూ అందంగా కనబడుతుందట. తామరే పువ్వు పోలే, ఆ కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఒక తామర పువ్వులాగా ఉన్నాయట. ఆ తామర పువ్వులాగా ఉన్నాయి కళ్ళన్నీ కూడా. వాటి మనము తామర పువ్వుని ఏమంటాం మనము అంటే నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం కప్యాసము అని చెప్పేటంటే, యాదవ ప్రకాశం రామానుజుల వారికి వారు వైష్ణవ దేశులు కాబట్టి కప్యాసము అంటే ఆ కోతి యొక్క పృష్ఠంలాగా ఉన్నాయా మేము శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు అని చెప్పి చెప్పాడు. అంటే ఆచార్య వారు చెప్పారు, స్వామి దాని యొక్క అర్థం అలా కాదేమో. కహ పిబతి, ఆ నీళ్లు నాళం నుండి వచ్చినటువంటి నీటిని స్వీకరించి వికసించినటువంటి కమలం ఏ విధంగానైతే ఉంటుందో, ఆ పూర్తిగా వికసించుకునేటువంటి కమలం ఏ విధంగా ఏమో పక్షిని అలాంటి. స్వామి కమలాలకు నీకు ఏం పోలిక అవుతాయా? నీకు అందరూ అంటారు కమలాలాంటి కళ్ళు, కమలాలాంటి కళ్ళు కళ్ళు అని చెప్పేసి. ఆ తామర వంటి కళ్ళు నీకున్నాయో, ఆ తామర పువ్వు ఏం చేస్తుంది, ఆ ఎప్పుడైతే మేఘాలు అడ్డం వచ్చినా కూడా ఆ యొక్క తామర పువ్వు మూసుకపోతుంది, వికసించుకోదు. లేదా రాత్రి అయినా కూడా కమలము ముడుచుకుపోతుంది. ఆ యొక్క కటాక్షము ఎప్పటికీ వికసించుకొని ఉండేటువంటి కళ్ళు అవన్నీ కూడా మనందరినీ అనుగ్రహించడం కోసం అని చెప్పి నిరీక్షించేటువంటి గొప్పని తామర పూలాంటి కళ్ళు నీకున్నాయని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం తప్పించి కమలాలకు నీ కంటికి ఎలాంటి పోలిక లేదయ్యా. వాటికి అందరినీ కూడా అనుగ్రహించడం కోసం అని చెప్పేసి చూస్తూ ఉండేటువంటి కళ్ళయ్యా నీ. మేమంతా ఎలాంటి వాళ్ళము, మానవ కూడా ఎలాంటి వాళ్ళు, సర్వదేవనమస్తుత్వా కేశవం ప్రతిగచ్చతి, ఆ శ్రీపతి శ్రీమన్నారాయణుడికే చెందుతుంది అని ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. ఉన్నాం మేము. ఎవరైతే ఇతరమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా 4 భాగాలుగా 4 రకాలుగా ఉంటారు. నమాం దుష్కృతిలో మూఢా అన్నాం. ప్రపద్యంతే నరాధమా మయయా ప్రవృజ్ఞాన అసురం భవమాశ్రితః. ఎవరైతే పరమాత్మ పట్ల విముఖంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా మూఢులు అని చెప్పేసి అంటాము. అలాగే ఎవరైతే ప్రపత్తి